రాయలసీమ రాజకీయాల్లో రాప్తాడు పాలిటిక్స్కు చాలా ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్షలతో ఈ ప్రాంతం రగిలిపోయింది. ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తుంటాయి. రాప్తాడు, పెనుకొండ ప్రాంతాల్లో చాలా కాలం పాటు పరిటాల రవి చాలా కీలక నేతగా ఉన్నారు. ఆయన మరణం తర్వాత ఆయన భార్య, కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ మరోసారి వైసీపీ, టీడీపీ ముఖాముఖి తలబడబోతున్నాయి. వైసీపీ నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బరిలో నిలవగా, ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత దక్కించుకున్నారు. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. తాజా సర్వే రిపోర్ట్ పందెంకోళ్ళు 2 చూసే ముందు ఈ ఏడాది జనవరి 30వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో రాప్తాడు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారము రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 48% ఓట్లు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 47% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా అప్పటి రిపోర్టులో తేలింది. అదే సమయంలో ఇతరులకు 5% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు 1 సర్వే అంచనా వేసింది. అన్ని పార్టీల్లో అభ్యర్థుల ఖరారు పూర్తయిన తరువాత కీలకమైనటువంటి రాప్తాడు నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. రాయలసీమలో కీలకమైనటువంటి నియోజకవర్గం రాప్తాడులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 52% ఓటు షేర్ దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 45% ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా తాజా రిపోర్టులో వెల్లడైంది. అదే సమయంలో ఇతరులకు 3% ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పందెంకోళ్ళు 1 సర్వేకు పందెంకోళ్ళు సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. రాప్తాడు నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి 48% ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలగా, తాజా సర్వేలో 4% పెరిగి 52% వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు గత సర్వేలో 47% ఓటు షేరు, తాజా సర్వేలో 45% ఓటు షేరు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇతరులకు గత సర్వేలో 5% ఓట్లు, తాజా సర్వేలో 3% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా వెల్లడైంది. ఓవరాల్గా రాప్తాడు నియోజకవర్గంలో ఓటర్లు 3 చూస్తే వైసీపీ అభ్యర్థి గెలిచేందుకు ఎక్కువ స్కోప్ కనిపిస్తోంది. 2 సర్వేల్లో రాప్తాడు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధం సభ భారీ సక్సెస్ అవ్వడం, దాని ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది. రాప్తాడులో అభివృద్ధి పనులపై వైసీపీ నమ్మకం పెట్టుకుంది. మరీ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. మరోవైపు రాప్తాడులో పరిటాల ఫ్యామిలీకి పాజిటివ్ వేవ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. పరిటాల సునీత యాక్టివ్గా ప్రచారాలు చేస్తున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. ఇది పరిటాల సునీతకు ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.